ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. పరీక్షించుకోకుండా అందులో పాత్రలు పొందదు. ఏమేమి విషయాలు పరీక్షించుకోవాలో నేను వచనాలు చెప్తాను. తొందరగా తీసిన వాళ్ళు చదివితే తొందరగా అయిపోతుంది. ఏ విషయాలు నేను పరీక్షించుకోవాలి చూడండి. తీసిన వాళ్ళు తొందరగా చదవండి. గలతీ 6వ అధ్యాయం 4వ వచనం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. తీసిన వాళ్ళు తొందరగా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. వాట్ ఐ షుడ్ ఎగ్జామిన్, నేను దేన్ని పరీక్షించుకోవాలా? ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక నన్ను బట్టి అతనికి అతిశయం కలుగును. ఎంత మంచి మాట అండి. ఏం చేయాలి? ఫస్ట్ ఏం పరీక్షించుకోవాలంట? నేను చేసే పని, నేనేం పని చేస్తున్నాను అనేది నన్ను నేను పరీక్షించుకోవాలి. వాట్ యామ్ ఐ డూయింగ్? లేకపోతే నేను మందిరంలో ఏం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టా కాదా? లేకపోతే నేను ఇంట్లో ఏం చేస్తున్నాను, నేను ఇంట్లో చేసేది కరెక్టా కాదా? లేదంటే నేను ఆఫీస్లో పోయి ఏం చేస్తున్నాను, నేను చేసేది సరి అయినదేనా కాదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలా. కాబట్టి ప్రతి మనుషుడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. సో నేనేం పని చేస్తున్నాను అనేది పరీక్షించుకోవాలి. దాని రెండో చూడండి. 2 కొరింథీ 13:5. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరే ఎరుగరా. సెకండ్ ఏం పరీక్షించుకోవాలండి? మనకు విశ్వాసం అనేది ఉందా లేదా అనే సంగతి మనంతలో మనం పరీక్షించుకోవాలంట. ఎవరో మనల్ని పరీక్షించడం కాదు, మనంతలో మనం నన్ను నేనే పరీక్షించుకోవాలి. నా యొక్క హృదయాన్ని, నా యొక్క జీవితాన్ని నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఒకటి చూసినాము, నేనేం పని చేస్తున్నాను అనేది నన్ను నేను పరీక్షించుకోవాలా. దాని తర్వాత రెండోది చూసినాము, నాకు నిజంగా విశ్వాసం అనేది ఉందా లేదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలి. మూడోది చూడండి. 2 కొరింథీ 8:8. 2 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం. చాలా మంచి మాట ఉంటుందా? ఆజ్ఞానుపూర్వముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. నాకు నిజంగా ప్రేమ అనేది ఉందా లేదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలా. ఇప్పుడు చదివిన 3 మాటలు కూడా చాలా పెద్ద మాటలు. మనం ఎంత డీప్గా ధ్యానిస్తే అంత డీప్గా వెళ్తుంది సబ్జెక్ట్. నేను జస్ట్ మీకు పైన చెప్పేస్తున్నాను. సో ప్రేమ అంటే మందిరంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఎక్కడైనా సరే నా ప్రేమ యథార్థమైనదా కాదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలా. ఐ షుడ్ ఎగ్జామిన్ మై సెల్ఫ్ దట్ మై లవ్ ఈస్ ట్రూ, మై లవ్ ఈస్ అప్రైట్. నా యొక్క ప్రేమ యథార్థమైన ప్రేమలో కాదో నన్ను నేనే పరీక్షించుకోవాలి. నేను యేసు ప్రభువుని ఎట్లా ప్రేమిస్తున్నా? ఉట్టిగా ప్రేమిస్తున్నానా? ఏదో మానవసంగా ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటున్నానా? లేకపోతే క్రియాపూర్వకంగా నేను ప్రేమిస్తున్నానా అనేది మనల్ని మనము పరీక్షించి చూసుకోవాలా. దాంట్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయము 9-10 వచనాలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని నేను ఏం చేయాలంట? పరీక్షించాలి.
ప్రభువుకు ప్రీతికరమైనది ఏది అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విషయం ఏది, నేను దేవుణ్ణి ఎట్లా సంతోష పెట్టగలుగుతాను అనే దాన్ని పరీక్షించి చూసుకోవాలి. 4 సంగతులు అయినాయి కదా. ఒకటి చూసినాము, నేను చేసే పనిని నేను పరీక్షించి చూసుకోవాలా. రెండోది, నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, నాకు నిజంగా విశ్వాసం ఉందా లేదా అనేది పరీక్షించి చూసుకోవాలా. మూడోది, నా యొక్క ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించి చూసుకోవాలా. దాని తర్వాత 4వది చూసినాము, దేవుని కోరిక ఏంటి, దేవుని నేను ఎట్లా సంతోష పెట్టగలగాలి అనే విషయాన్ని మనము పరీక్షించి చూసుకోవాలి. రోమా 12:2, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చాలా చాలా ప్రాముఖ్యం. బల్లలో పాలు పొందే ముందు నేను ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నానా అనేది పరీక్షించుకోవాలి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమును పరీక్షించాలండి. నా జీవితంలో, నా పరిచర్యలో, నా కుటుంబంలో దేవుని చిత్తమే జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 సంగతులు అయినాయా? ఇప్పుడు చూడండి. 1 యోహాను 4:1, 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం 6వ సంగతి. 1 యోహాను 4:1. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, జాగ్రత్తగా వినండి, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎంత మంచి మాట అండి. అసలు ఈ ఆత్మకు సంబంధించిన చాలా తప్పుడు బోధలు ఉన్నాయి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూసుకోవాలా. సో కాబట్టి 6 సంగతులు మనము చూద్దాం. ఇంకొకటి చూద్దాం. ప్రకటన 2:2, ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించుడి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసిన ఈ 7 సంగతులు చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నేటి దినాలలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు దేవుని మందిరానికి రావట్లేదు, ఆన్లైన్ వర్షిప్. మేము ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ వర్షిప్ వింటాము, మా బోధకుడికి లైవ్ వచ్చేస్తుంది, ఆ యొక్క లైవ్లోనే మేము అటెండ్ అవుతాము అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, ఎవరికి వాళ్ళకే. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇక్కడ ఎవరు అని అంటే ఎఫ్ఏసీలో ఉన్న సంఘం వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటి అంటే, వాళ్ళ దృష్టిలో సహింపలేరు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించినట్టు వాళ్ళు. అంటే వీడు బోధకుడైనా కాదా, వీడు అపోస్తలుడైనా కాదా, వీడు దేవుని చేత పంపించబడ్డ వ్యక్తేనా కాదా, దేవుని చేత పంపించబడ్డ వ్యక్తే మా మధ్యలో వచ్చి వాక్యం చెప్తున్నారా, లేకపోతే ఇంకెవరో వస్తున్నారా అనేది వాళ్ళు పరీక్షించినారు. అపోస్తలులు అంటే అపోజిల్ అనే మాటకి అర్థం ఏంటంటే సెంట్ అవుట్, పంపబడ్డవారు అని అర్థం. సో 7 విషయాలు మనము చూసినాం. ఈ 7 విషయాలతో నేను ఎట్లా ఉన్నాను అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకుంటే
చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:21. ఇవన్నీ ఆన్లైన్ ఉన్నాయి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. నిర్లక్ష్యం చేయకుడి, ఆ, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించండి. అన్నిటినీ పరీక్షించుకోవాలి. మనం అన్నిటినీ పరిశీలించాలి. అన్నిటినీ పరిశీలించి మేలైనది అంటే నీ ఆత్మీయ జీవితానికి మేలైనది నువ్వు చేపట్టాలా, మేలైన దాన్ని నువ్వు అనుసరించాలి.